So counting my BED entrance primary key, let us see how many marks did I got out of 150. See, I wanted to count. So first చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో 1 కరెక్ట్. ఇక్కడ మీరు చూస్తే క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర రైట్ ఆన్సర్ 2 ఉంది, నేను చూస్ చేసిన ఆన్సర్ 1 ఉంది. అంటే ఇవి రెండు మ్యాచ్ అయితే నాకు 1 మార్క్ వచ్చినట్టు. చూద్దాం ఇప్పుడు. సెకండ్ది కరెక్ట్ 1. నేను ఇక్కడ లైన్స్ వేసుకుంటున్నా ఒక పేపర్ పైన. కౌంట్ చేద్దాం ఎన్నో వస్తాయో 1 by 1. ఫస్ట్ MATHEMATI మ్యాథమెటిక్స్లో చూస్తున్నా. 1 by 1 వేసుకుంటున్నా. సెకండ్ దానికి ఒక గీత పెట్టుకుంటున్నా. తర్వాత ఇక సెవెంత్ దానికి కరెక్ట్. సెకండ్ 2 కరెక్ట్ అయినాయి, 3 కరెక్ట్ అయినాయి, 4 కరెక్ట్ అయినాయి, 4 కరెక్ట్ అయినాయి, 5 కరెక్ట్ అయినాయి, 6 కరెక్ట్ అయినాయి, 7 కరెక్ట్ అయినాయి, 8 కరెక్ట్ అయినాయి. మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్కి 8 కరెక్ట్ అయినాయి మ్యాథ్స్లో. సెకండ్ PHYSICAL ఫిజికల్ సైన్స్. ఫస్ట్ది కరెక్ట్, 1 కరెక్ట్. తర్వాత ఇక్కడ చూసిన 2 మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకొని మార్క్ వేసుకుంటున్నాం. ఫిజిక్స్లో 2 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్, 5 కరెక్ట్, 6 కరెక్ట్, 7 కరెక్ట్, 7 కరెక్ట్ అంటే 10కి 7 కరెక్ట్ అయినాయి. ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 కరెక్ట్ అయినాయి. ఫిజిక్స్లో 6 కరెక్ట్ అయినాయి. 10 ఉంటాయి అన్నాడు. ఫిజికల్ సైన్స్ 10 ఉంటే 6 కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అంటే ఎక్కడ మిస్ అవుతున్నాయని తెలిస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్, 4 కరెక్ట్ అయినాయి. 10కి 4 కరెక్ట్ అయినాయి బయాలజికల్ సైన్స్. తర్వాత జియోగ్రఫీ ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి. నాకెన్ని కరెక్ట్ అయినాయి చూద్దాం. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, 2 కరెక్ట్ అయినాయి, థర్డ్ది కూడా కరెక్టే, ఫోర్త్ది కూడా కరెక్టే, ఫిఫ్త్ది కూడా కరెక్టే. జాగ్రఫీలో 5 out of 5 వచ్చినాయి. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే హిస్టరీలో ఎన్ని వచ్చినాయి చూద్దాం. 5 క్వశ్చన్స్ ఉంటాయి కూడా.
ఫస్ట్ది కరెక్టే, సెకండ్ అంటే థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఉన్నది, ఇంకోటి కరెక్టే, 3 కరెక్టేనే ఇప్పటికీ. తర్వాత 4. సో ఇవి హిస్టరీలో కూడా 5కి 4 కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ పొలిటికల్ సైన్స్ ఉంది. పొలిటికల్ సైన్స్, SCIENS సైన్స్ ఇట్లా రాసుకుంటే నాకు ఏదో సాటిస్ఫాక్షన్ అంతే. సెకండ్ది కరెక్ట్ 1. ఇవి పొలిటికల్ సైన్స్ కూడా 5 ఉంటాయి. 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్. పొలిటికల్ సైన్స్ 5కి 4 కరెక్ట్ అయినాయి. పొలిటికల్ సైన్స్ కూడా అంటే ఈ సోషల్ మొత్తం 20 ఉంటాయి. నేను అన్నిట్లల్లో ఒక దాంట్లో 5 వచ్చినాయి, ఒక దాంట్లో 4 వచ్చినాయి, ఇంకో దాంట్లో 4 వచ్చినాయి. ఇంకొకటి ఏంది ఎకనామిక్స్ ఉంటుంది. సోషల్ ఏమో 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎకనామిక్స్ ఒక్కొక్కటి 5 పార్ట్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 ఎన్ని వచ్చినాయి? ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, ఫోర్త్ది కరెక్టే, ఫిఫ్త్ది కరెక్టే. ఇవి కూడా 5కి 5 వచ్చినాయి. ఇవి కూడా నాకు సోషల్లో మంచి స్కోర్ వచ్చినట్టున్నాను. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్, ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ చూద్దాం. ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని కరెక్ట్ అయినా చూద్దాం. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, ఫోర్త్ది కరెక్టే, ఫిఫ్త్ది కరెక్టే, సిక్స్త్ది కరెక్టే, సెవెంత్ది కరెక్టే, ఎయిత్ది కరెక్టే, నైన్త్ది కరెక్టే, 10th కరెక్టే, 11th కరెక్టే, 12th కరెక్టే, 13th కరెక్టే, 14th కరెక్టే, 15th రాంగ్, 16th కరెక్టే, 17th కరెక్టే, 18th కరెక్టే, 19th కరెక్టే, 20th కరెక్టే. ఇవి 20 క్వశ్చన్స్కి 19 కరెక్ట్ అయింది, ఒకటి మిస్టేక్ ఉన్నట్టుంది. తర్వాత ఇంగ్లీష్ కూడా 20 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్కి 20కి వచ్చినాయి చూద్దాం. ఫస్ట్ ఏమో పారాగ్రాఫ్ ఉంటుంది. పారాగ్రాఫ్ క్వశ్చన్లు ఫస్ట్ది కరెక్టే, ఇవి ఒక 5 ఉంటాయి పారాగ్రాఫ్ క్వశ్చన్స్. తర్వాత సెకండ్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, ఫోర్త్ది రాంగ్, ఫిఫ్త్ రాంగ్, 3 కరెక్ట్ అయినాయి. ఈ పారాగ్రాఫ్ సినోనిమ్స్ అడిగినట్టున్నారు, అవి నాకు రాలేదు. తర్వాత గ్రామర్ ఇలా ఉంటుంది. ఇవి 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని కరెక్ట్ ఉన్నాయి. 6th నెంబర్ నుంచి అంతే, ఇది కూడా ఇంగ్లీష్ కిందకి కాదు. తర్వాత 6th కరెక్టే, 7th కరెక్టే, 8th కరెక్టే, 9th కరెక్టే, 10th రాంగ్, 11th రాంగ్, 12th రాంగ్, 13th రైటే, 14th రైటే, 15th రైటే, 16th రాంగ్, 17th రైటే, 18th రైటే, 19th రైటే, 20th రైటే. ఎన్ని కరెక్ట్ అయినా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కరెక్ట్ అయింది. 20కి 14 వచ్చినాయి. ఇంగ్లీష్లో కొన్ని చిన్న మిస్టేక్ చేసినా నాకు ఇంగ్లీష్. నెక్స్ట్ లాస్ట్ ఏముంది, జనరల్ నాలెడ్జ్ నాకు కొంచెం తక్కువనే ఉంటుంది. చూసుకోలే, ఏదో ర్యాండమ్గా వితౌట్ ప్రిపరేషన్ రాసిన. ఫస్ట్ది కరెక్టే,
ఈ జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ది రాంగు, థర్డ్ది రాంగు, ఫోర్త్ది రాంగు, మనకు రాదు ఇది. ఫిఫ్త్ది రాంగు, సిక్స్త్ది రాంగు, సెవెంత్ది రాంగు, మొత్తం రాంగులే ఉన్నాయి. ఎయిత్ది రైటు, నైన్త్ది రాంగు, 10th రైట్. 3 కరెక్ట్ అయినాయి. 10కి 3 వచ్చినాయి అంతే. జనరల్ నాలెడ్జ్ అక్కడ పోయినాయి. నెక్స్ట్ తర్వాత ఏముంది, ఎడ్యుకేషనల్ ఇష్యూస్. క్యాంపస్ సీట్ రావాలని చూద్దాం అనుకునే వాళ్ళు కాంపిటీషన్ ఎట్లుంటుందేమో చూద్దాం. ఈ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కూడా 20 ఉంటాయి అనుకుంటా. ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఫస్ట్ది రాంగు, సెకండ్ది రాంగు, థర్డ్ది రైటు, ఒకటి రైటు, తర్వాత ఫోర్త్ది రాంగు, ఫిఫ్త్ది రైట్, సిక్స్త్ది రైట్, సెవెంత్ది రైట్, ఎయిత్ది రైట్, నైన్త్ది రైట్, 10th రైట్, 11th రాంగ్, 12th రైట్, 13th రైట్, 14th రాంగ్, 15th రాంగ్, 16th రాంగ్, 17th రైట్, 18th రైట్, 19th రైట్, 20th రైట్. ఎడ్యుకేషనల్ ఇష్యూస్లో 20 క్వశ్చన్స్కి 1 2 3 అంతే కదా. 20 క్వశ్చన్కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కరెక్ట్ అయింది. అవుట్ ఆఫ్ 20 30 కరెక్ట్ అయింది. తర్వాత లాస్ట్ కంప్యూటర్ అవేర్నెస్. కంప్యూటర్ కూడా నాకు కొంచెం తక్కువనే వస్తుంది. కంప్యూటర్ అవేర్నెస్ ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, థర్డ్ది రాంగు, ఫోర్త్ది రాంగు, ఫిఫ్త్ది రైటే, సిక్స్త్ది రాంగు, సెవెంత్ది రాంగు, ఎయిత్ది రాంగు, నైన్త్ది రాంగు, 10th రైట్, 11th రైట్, 12th రాంగు, 13th రాంగు, 14th రాంగు, 15th రాంగు, 16th రైట్, 17th రాంగు, 18th రాంగు, 19th రైట్, 20th రైట్. 1 2 3 4 5 6 7 8 కరెక్ట్ అయినాయి అవుట్ ఆఫ్ 20. కంప్యూటర్ 20కి 8 కంప్యూటర్లో బాగా పోయినాయి. సో ఓవరాల్ కౌంట్ చేస్తే ఎంత ఉన్నాయి, మొత్తం మ్యాథ్స్లో 8 ప్లస్ 7 ఫిజికల్ సైన్స్ 6 ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 4, తర్వాత జాగ్రఫీ 5, హిస్టరీ 4, పొలిటికల్ సైన్స్ 4, ఎకనామిక్స్ 5, టీచింగ్ యాప్టిట్యూడ్ 9, ఇంగ్లీషు 14, జనరల్ నాలెడ్జ్ 3, ఎడ్యుకేషన్ హిస్టరీ 13, కంప్యూటర్ 8. మొత్తం ఎంత అయితే ఒకసారి క్యాలిక్యులేషన్ ఇద్దాం. ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 19 ప్లస్ 14 ప్లస్ 3 ప్లస్ 30 ప్లస్ 8. సో నా టోటల్ స్కోర్ వచ్చి 93. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.